మీలో ఎవరికైనా బాడీలో ఉన్న చర్మం పైన చిన్న గడ్డలాగా మొదలైపోయి, ఆ గడ్డ చిన్నది కాస్త నిదానంగా పెద్దదవుతూ ఉండి, ఏదో ఒక రోజు ఆ గడ్డపై నుంచి చిన్న రస్సిలాగా గానీ, బ్యాడ్ స్మెల్ వచ్చేలా తడి అవ్వడం గానీ, లేదా ఒక చిన్న బ్లాక్ డాట్ లాగా ఉందా ఆ గడ్డ పైన? అయితే ఈ వీడియో మీకోసమే. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ లాప్రోస్కోప్ అండ్ లేజర్ క్లినిక్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం సెబేషియస్ సిస్ట్ లేదా బాడీ పైన మనకొచ్చే చీముగడ్డల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఈ సెబేషియస్ సిస్ట్ లేదా ఈ చీముగడ్డలు అసలు ఎందుకొస్తాయి? వచ్చాక ఎందుకు స్లోగా పెరుగుతున్నాయి? ఎప్పుడది ప్రాబ్లమ్ అవుతుంది? ప్రాబ్లమ్ అయిన రోజు ఎటువంటి కాంప్లికేషన్స్‌కి దారి తీయవచ్చు? అండ్ దానికి ట్రీట్మెంట్ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. సో, అసలు అందరికీ చూసుకున్నట్లయితే మనకు బాడీలో ప్రతి చోట గ్రంథులు లేదా గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అంటే బాడీ సెక్రీషన్స్ అంటాం. లైక్ మనకు కన్నీళ్ళనేవి వస్తున్నాయి. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్స్ అనే గ్రంథులుంటాయి. నోట్లో సలైవా లేదా ఎంగిలొస్తుంది. ఆ ఎంగిలి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకు ఇక్కడంతా సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా చర్మం పైన చెమట రావడానికి మనకు స్వెట్ గ్లాండ్స్ అండ్ సెబేషియస్ గ్లాండ్స్ అనేవి గూడా ఉంటాయి. సో, ఈ గ్రంథులన్నీ ఏం జేస్తాయి? గ్రంథి అనేది పెద్దదిగా ఉంటుంది. అండ్ ఆ గ్రంథిలో నుంచి ఏర్పడిన సెక్రీషన్స్ కాస్త ఒక చిన్న పైప్ ద్వారా చర్మం పైకి గానీ, ఇక్కడ గానీ, నోట్లో గానీ ఒక చిన్న పైప్ ద్వారా స్కిన్ పైకి ఓపెన్ అవుతూ ఉంటుంది జనరల్లీ. సో, ఇప్పుడేమవుతుంది? మనకు గ్రంథులు బాగా పనిచేసి, ఆ పైప్ అంతా ఖాళీగా, ఫ్రీగా ఉన్నంత వరకు గ్రంథిలో ఏర్పడిన సెక్రీషన్ కాస్త ఈ పైప్‌లో బయటకొచ్చి, మన చర్మం పైన చెమటలాగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరికైతే ఈ గ్రంథి లేదా ఆ పైప్ అనేది బ్లాక్ అయిపోతుందో, బ్లాక్ అయిపోయిన వారికేమవుతుంది? ఆ గ్రంథిలో నుంచి, ఆ గ్లాండ్‌లో నుంచి రిలీజ్ అవ్వాల్సిన సెక్రీషన్స్ రిలీజ్ కాక, ఆ గ్లాండ్ స్లోగా ఉబ్బుకుంటూ, ఉబ్బుకుంటూ పోయి, ఏదో ఒక రోజు బాగా, బాగా వాపుకొనొచ్చి అండ్ వాపు వచ్చిన చోట మనం బాగా గమనించినట్లయితే ఆ గ్లాండ్ పైన చిన్న డాట్ లాగా గానీ, ఒక చిన్న నల్లటి చుక్క పెన్‌తో చుక్క పెడితే ఎంత చుక్క ఉంటుందో అంత చుక్కలాగా ఉంటే మోస్ట్‌లీ దాని మీనింగ్ ఏందంటే ఆ పైప్ అనేది బ్లాక్ అయినట్టు అర్థం. సో, ఎప్పుడైతే ఈ పైప్ బ్లాక్ అయిపోయిందో, పైప్‌లో నుంచి బయటికి ఏవైతే సెక్రీషన్స్ రావాలో అవి రిలీజ్ కాలేక మెల్లగా ఆ చిన్నగున్న వాపు కాస్త స్లోగా సైజ్ పెరుగుతూ వస్తుంది. అండ్ పెరిగి మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఇన్ఫెక్షన్ కానంత వరకు ఎటువంటి ఇబ్బంది కలగజేయదు గానీ, రోజైతే ఈ మూసుకున్న గ్రంథి ప్లస్ ఉబ్బుకున్న గ్లాండ్ కాస్త ఇన్ఫెక్షన్ అవుతుందో, ఆ రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫెక్షన్ లాగా మారి, ఆ గ్లాండ్ ఫుల్లుగా వాచి, ఎర్రగా మారి, ముట్టుకుంటే బాగా నొప్పి కలగజేసి ఇంగా చెప్పాలి అంటే, అప్పటి వరకు జస్ట్ వాపు ఉంటుంది. అండ్ వాపు స్లోగా పెరగడం గమనించగలరు గానీ, ఎప్పుడైతే ఆ సెబేషియస్ సిస్ట్ గనక ఇన్ఫెక్షన్ అయితే మాత్రము, అప్పటి వరకు చిన్నగా ఉన్న గ్లాండ్ కాస్త బాగా పెద్దదవ్వడం అండ్ బాగా నొప్పి కలగజేయడం అండ్ దానిపైన వాపు వచ్చి, ఎర్రదనం వచ్చి పసలా కారడం గూడా గమనిస్తూ ఉంటారు. మనం చెప్పినట్టు గనుక మీకు గనుక జరిగినట్లయితే, మీకు ముఖ్యంగా సెబేషియస్ సిస్ట్ ఇన్ఫెక్షన్ అయినట్టే అర్థము. సో, ఎప్పుడైతే ఈ చిమ్ముగడ్డనొస్తుందో, వీరికి ట్రీట్మెంట్‌లో భాగంగా కేవలం సర్జరీ ద్వారానే మనం సరి జేసుకోలేము. మందుల ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే, మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, వాపెందుకొచ్చింది అంటే, ఆ కుళ్ళు పదార్థాలన్నీ లోపల నుంచి బయటికి రాలేక వాపొచ్చేయడానికి అర్థం. సో, ఆ కుళ్ళు పదార్థాలు లోపలన్నీ ఏర్పడినప్పటికీ, ఒక చేట జమ అయినప్పటికీ కూడా ఇన్ఫెక్షన్ రానంత వరకు అది బాగానే ఉన్నట్టే. ఇన్ఫెక్షన్ ఏ రోజైతే వస్తుందో అప్పుడు ఎమర్జెన్సీకి దారితీస్తుంది. సో, బట్ ఇన్ఫెక్షన్ రావడానికి ముఖ్య కారణం ఏంటి? ఈ కుళ్ళు పదార్థాలన్నీ ఇక్కడే పేరుకుపోవడం వల్ల. అదే విధంగా మనకు ఎప్పటి వరకైతే ఈ కుళ్ళు పదార్థాలనేవి అలానే మన బాడీలో ఉంటాయో, అప్పటి వరకు మనకు మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, ఆ రిస్క్ అనేది తీసుకోకుండా ఈ కుళ్ళు పదార్థాలు చేరిన బెలూన్‌ని ఉన్నదున్నట్లు తీసేయడమే సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకు అంటే ఈ కుళ్ళు పదార్థాలు ఉన్నంత వరకు మళ్ళీ ఇంకొకసారి మనకి ఇన్ఫెక్షన్ రాదనే గ్యారంటీ ఉండదు. సో, అందుకే అసలు దానికి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉన్నదున్నట్టు ప్రాపర్‌గా తీసి కంప్లీట్ రిమూవ్ చేస్తేనే మనకు పర్మనెంట్ క్యూర్ అనేది దీని నుంచి వస్తుంది. అలా కాకుండా కొంతవరకు తీసి కొంతవరకు వదిలేసినప్పటికీ కూడా అది మళ్ళీ తిరగబడి ఆ కుళ్ళు పదార్థాల వల్ల మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ గానీ, మళ్ళా వాపొచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవడమే సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మీలో ఎవరికైనా ఈ సెబేషియస్ సిస్ట్ చీముగడ్డలు ఉండి మీరు
ఫర్దర్ హైదరాబాద్‌కి కన్సల్టేషన్స్‌కి రావాలి అనుకుంటున్నారు అనుకుంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్‌లో మీరు కాంటాక్ట్ అవ్వగలరు. థాంక్ యూ.